మీరు మతం మతం అని విర్రవేగ్గాకండి. మతము కులము ఇవన్నీ ఇంటి పేర్లు లేకపోతే ఈ గోత్రాలు గోశానం నా గోష నా దక్క ఇవన్నీ మీరు పెట్టుకోండి. ఎవడో గుద్దవలసినోడు గుద్దవలసి పెట్టుకున్నాడు. మనిషిని వేరు చేసింది నాకు తెలిసిన హిందూ మతం. మనిషిగా వేరు చేశాడు. వాడు అంటరానోడు వీడి పనికి మానోడు మనిషిగా వేరు చేశాడు. ఎన్నో సంవత్సరాలు కన్నీళ్ళతో కడుపులకి అన్నం లేకపోయినా కానీ కన్నీళ్ళతో బతికారు. నమస్తే మిత్రులారా, దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసి మీ కామెంట్ను అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయమని కోరుకుంటున్నాను. ఇతను ఎవరో నాకు తెలియదు, కానీ ఇతన్ని చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్య కాలంలో హిందువులలో చైతన్యం వచ్చింది. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పు మాట్లాడితే మునుపు కంటే బాగా ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు. కొట్టడానికి కూడా వెనకాడడం లేదు. అందుకే పాపం కాళ్ళు చేతులు లేని ఇలాంటి వారి చేత మాట్లాడిస్తే ఎవరు ఏమీ అనరు అనే ఉద్దేశంతో ఇలాంటి వారిని ఎంచుకొని వారి చేత తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు కొందరు గుంటనక్కలు. కానీ వారొకటి అర్థం చేసుకోవాలి, సనాతన ధర్మం ఎప్పుడూ కూడా సహనం కోల్పోదు. ఒకవేళ కోల్పోతే అది మహాభారత యుద్ధమే అవుతుంది. ఆ క్షణం అన్న తమ్ముడు బంధుమిత్రులు ఎవరైనా ధర్మాగ్రహానికి బలి కావలసిందే. అశేష కౌరవ సేనపై పోరాడి గెలిచిన పాండవుల సేన చాలా తక్కువే, కానీ ఆ వెనుక కృష్ణుడు అనే ధర్మం ఉంది. అలాగే బలవంతంగానో మభ్యపెట్టో మీరు ఏర్పరచుకుంటున్న సైన్యం పెద్దదే కావచ్చు, కానీ తీర్థంకరుడి అహింసా పరమో ధర్మ కన్నా సనాతన ధర్మం ధర్మహింస తదైవచ అనే సంకల్పం మీ సైన్యాల కన్నా చాలా బలమైనది. అందుకు అలెగ్జాండర్ను ఓడించినటువంటి పురుషోత్తముడే ఒక నిదర్శనం. ఇక విషయానికి వస్తే, వీడియో చూస్తున్న మిత్రులు గమనించవచ్చు, ఇతను దేవుడు అందరికీ ఒక్కడే అన్నా సరే హిందువులను మాత్రమే బూతులు తిడుతున్నాడు. ఇలాంటి అమాయకులకు కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. అందులో ఈ వ్యక్తి కులాలకు మూల కారణం హిందూ ధర్మమే అన్నాడు కదా. ఈరోజు మనం ఏ మతం ఎప్పుడు పుట్టింది, ఏ మతం అక్రమాలు చేసింది, ఏ మతం ఎవరికి ఎంత విలువ ఇచ్చింది అనేది ప్రధానంగా చెక్ చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీలైనంత తక్కువ సమయంలోనే ముగించే ప్రయత్నం చేస్తాను. కుదరదు, కానీ వీలైనంత ప్రయత్నం చేస్తాను. ప్రపంచ ప్రధాన మతాలు పండితుల అభిప్రాయాల ప్రకారం, శాస్త్రజ్ఞుల అభిప్రాయాల ప్రకారం చరిత్రలో ఏర్పడిన ప్రధాన మతాలు ఇవి. వారి దృష్టిలో యుగాలు కూడా వదిలేద్దాం, నేటి లెక్క ప్రకారమే జరిగిందని అనుకుందాం. మొదటిది హిందూ ధర్మం, సనాతన ధర్మం. క్రీస్తు పూర్వం 2000 కాలంలో ఇండస్ లోయలో నాగరికత పుట్టింది. దీని గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు. దీని ప్రత్యేకత, ఇది ఒక స్థాపకుడు లేని మతము, సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం అని. ఇక రెండవది యూదు మతం, జూడాయిజం అంటారు. ఇది క్రీస్తు పూర్వం 1200 కాలంలో పుట్టింది, అంటే హిందువులకు 1000 తర్వాత పుట్టింది. అప్పటికి యేసు కూడా పుట్టలేదు. దీని పాత గ్రంథం ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు, హిబ్రూ బైబిల్. ఇక మూడవది బౌద్ధ మతం, బుద్ధిజం అంటారు కదా. దీని స్థాపకుడు హిందూ రాజకుమారుడైనటువంటి గౌతమ బుద్ధుడు. ఇది కూడా యేసు పుట్టక ముందు కాలం, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం. దీని గ్రంథాలు త్రిపీఠకాలు. దీని ప్రత్యేకత అహింస, మధ్యమ మార్గం. ఎంతో మంది హిందువులను వారి రాజసాన్ని కోల్పోయేలా చేసిన మతం ఇది. ఇక 4 జైన మతం. దీని స్థాపకుడు మహావీరుడు, 24వ తీర్థంకరుడు. యేసుకి ముందే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో పుట్టింది. దీని గ్రంథాలు ఆగమాలు. దీని ప్రత్యేకత కూడా అహింస, త్యాగం. వీటి తర్వాత నేటి లెక్కల ప్రకారం పుట్టింది 5వదైనటువంటి క్రైస్తవ మతం, క్రిస్టియానిటీ. దీని స్థాపకుడు యేసుక్రీస్తు. అతని గ్రంథం క్రైస్తవ బైబిల్, కొత్త నిబంధన. దీని ప్రత్యేకత ప్రేమ, క్షమ, సువార్త. ఆ తర్వాత 700 ఏళ్లకు పుట్టింది ఇస్లాం. దీని స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. ఖురాన్, దీని గ్రంథం ఖురాన్. అలాగే దీని ప్రత్యేకత కూడా ఏకదైవం, శాంతి, సమానత్వమే. చివరిగా సిక్కు మతం పుట్టింది. దీని స్థాపకుడు గురునానక్. ఇది క్రీస్తు శకం 15వ శతాబ్దం. దీని గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్. దీని ప్రత్యేకత కూడా సేవ, సమానత్వం. యుగాల లెక్క పక్కన పెట్టిన అన్నిటికీ ముందు పుట్టిన మతం, అత్యంత పురాతన మతం హిందూ మతం, సనాతన ధర్మం కదా. ఇప్పుడు ఒకసారి ఏ మతం ఆ మత పెద్ద యొక్క నీతి పాటించిందో, ఆ ధర్మానికి కట్టుబడిందో అనేది ఒక్కసారి చూద్దాం. ముందుగా అతి పురాతనమైన హిందువులు. వీరి దృష్టిలో దేవుడిని సమస్త ప్రకృతిలో చూడటం వలన నేటికి కూడా ఏ ఇతర ధర్మంపై కత్తి దూయలేదు హిందువు. ఒకవేళ ఈ ధర్మంలోని రాజులు, రాజ్యాలు యుద్ధం చేసుకున్నా అది మతం మార్చేందుకు కాదు. ఇక రెండవది హిబ్రూ మతం. వీరి దేవుడు తోరా. నేను తప్ప మరొక దేవుడిని నమ్మవద్దు,
ఏ విగ్రహారాధన చేయవద్దు అని చెప్పిన మొదటి దేవుడు తోర. అలాగే హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, వ్యభిచారం చేయవద్దు, అబద్ధాలు ఆడవద్దు, పొరుగువారి ఆస్తికి కానీ స్త్రీలకు కానీ ఆశపడవద్దు అనే ఒక 10 ఆజ్ఞలు జారీ చేశాడు. యూదులు కూడా మతపరమైన యుద్ధాలు చేయలేదు. వారి దేవాలయాల రక్షణ కోసం, వారి రాజ్యాలు కాపాడుకునేందుకే వారు యుద్ధాలు చేశారు, భారతీయులలాగానే. ఇక మూడవది బౌద్ధం. వీరు కూడా మతపరమైన యుద్ధాలు చేయలేదు. అలాగే జైనులు, వీరి సిద్ధాంతమే అహింసో పరమో ధర్మ. ప్రఖ్యాత రాజు చంద్రగుప్తుడు ఈ మతాన్ని స్వీకరించిన మతం కోసం యుద్ధాలు చేయలేదు. మిత్రులారా, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చరిత్ర మరిచిపోతే ఎంత ప్రమాదమో ఈ వ్యక్తి లాంటి వ్యక్తుల మాటల్లో మనకి అర్థమవుతుంది. కాబట్టి నేను హిందువుని అని గర్వపడే ప్రతి వారు తప్పక చూడండి. ఇప్పటి చరిత్రకారుల లెక్క ప్రకారమే తీసుకున్న మన ధర్మానికి 2000 ఏండ్ల తరువాత పుట్టింది ఈ క్రైస్తవం. వీరికి యేసుక్రీస్తు చెప్పినది శాంతి, ప్రేమ, దయ, క్షమ, సువార్త. నిజం చెప్పాలంటే నిజమైన క్రీస్తుకు చెందిన వారు మత యుద్ధాలు చేయలేదు. కానీ ఈ వ్యక్తి అన్నట్లు బ్రిటిష్ వాడే లేకపోతే మీకు దిక్కు లేదురా అన్నాడు, చూసారా? బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా కూడా బతుకులేదు మీకు. మీ 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 దగ్గర బుద్ధి లేదు, తెలివి లేదు. అలాగని చెప్పి మనిషిగా గుర్తించే ఒక సానుకూలమైన ఇది లేదు. ఆ బ్రిటిష్ వాళ్ళు మొదట దొంగిలించింది ఈ క్రైస్తవ్యాన్నే. ఈరోజు ప్రపంచమంతా వినాశనం చేసింది వీరే. ఆ కథంతా మునుపటి వీడియోలో చెప్పాను. ఇక్కడ ఇమేజ్ ఇస్తాను, చూడండి. వాళ్ళే ప్రపంచానికి పట్టిన చీడ. వీళ్ళు 1096 నుంచి ముస్లింలపై యుద్ధం మొదలుపెట్టి అక్కడి నుంచి కేవలం మతం మార్చడానికి ఈ క్రైస్తవులు ఆయా దేశాలలో అబద్ధాలు, మోసాలు, కల్పితాలు, వెన్నుపోట్లు అన్నీ చేశారు. అందితే జుత్తు, అందకపోతే కాళ్ళు అనే సామెత బహుశా వీళ్ళని చూసే పుట్టిందేమో. నేటికి ఆ మతం చేస్తున్న పద్ధతి అదే. దానికి బలవుతున్నారు మన సోదరులే. ఈ వ్యక్తి చెప్తున్నట్లు మనిషిని వేరు చేసింది హిందూ మతం అంటున్నాడు. ఇలాంటి అమాయకులు చాలా మందే ఉన్నారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో కులాల కుంపట్లు పెట్టింది ఈ బ్రిటిష్ వాళ్ళే. వారి క్రైస్తవ్యం పెంచుకోవటానికి మన మధ్య లేని అంతరాలు సృష్టించి వృత్తులను కులాలకు ట్యాగు ఇచ్చి విడదీసింది వీళ్ళే. అది ఎలా జరిగిందో కూడా ఈ వీడియో చేశాను, చూడండి వీలైతే. రెండవది, మీరేం తిన్నారు, మీకు పంటలు పండించడం వచ్చా, వజ్రవైడూర్యాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు. దున్నపోతులు తిన్నారా, పందులు తిన్నారా, అంశం తిన్నారా అంటే ఒకప్పుడు మీరేం తిన్నారా? మీరేం తిన్నారు ఒకప్పుడు? మీరు ఇట్లాగే పండించుకొని తిన్నారా? లేకపోతే మీకు అప్పటి నుండే వజ్రాలు, వైడూర్యాలు మొత్తం అన్ని సమకూర్చి పెట్టారా మీ ఫ్యామిలీలకి? మీ పెద్ద రాయల్ ఫ్యామిలీ సార్. అతని మాటల్లో కోపాన్ని, గాంభీర్యాన్ని బట్టి చూసేవాళ్ళు, ఓహో అతను చెప్పింది నిజమేనేమో, ఒకప్పుడు మాకేం తెలియదేమో అనుకుంటారు. ప్రపంచానికి మొట్టమొదట నాగరికత నేర్పిందే హిందువులు. ప్రపంచానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు పుట్టిందే భారతదేశంలో. ఇదిగో ఈ వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి. తర్వాత, నాకు ఇతర మతాలలో కూడా చాలా మంది మంచివారు ఉన్నారు, అమ్మలు ఉన్నారు అని చెప్తున్నాడు. ఎందుకంటే నాకు ముస్లింలో ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే క్రిస్టియన్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మలు ఉన్నారు. అమ్మలో మళ్ళీ ఏంది ఫ్రెండ్స్ అంటే ఓన్లీ మగోళ్లే కదా, అమ్మలో కడుపు నిండా పెట్టే అమ్మలో, అర్థమైందా? వాళ్ళు కూడా క్రిస్టియన్స్ లో ఉన్నారు, ముస్లింస్ లో ఉన్నారు. ఇతనికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళంతా ఇక్కడ పుట్టిన అమ్మలు, అన్నపూర్ణమ్మలు. వారి కర్మ కాలి వారు ఇతర మతాలలో ఉండొచ్చుగాక. హిందూ దేశమైన భారతలోకి ఆ ఇతర మతాల అమ్మలు ఎలా వచ్చారు, ఎవరి వలన వచ్చారు, హిందువుల మంచితనమే లేకపోయి ఉండుంటే ఆ అమ్మలు ఏమై ఉండేవారు, ఎందుకు ఇతర మతాలని ద్వేషిస్తున్నారు అని అడుగుతున్నాడు కదా ఈ వ్యక్తి. ఎందుకు హిందుత్వాన్ని రూపుమాపాలని చూస్తున్నారు అని వాళ్ళని అడగడం లేదు. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన వ్యక్తి. అతను చెప్పిన ఆ చివరి మాటలు ఏవైతే ఉన్నాయో, హిందువు గాని, క్రైస్తవుడు గాని, ముస్లిం గాని ఇవేవి ముఖ్యం కాదు, మనిషికి ముఖ్యం. ఇదే విషయాన్ని భగవద్గీత ఎప్పుడో చెప్పింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గని హస్తివి సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. అంటే విద్యా వినయములు కలిగిన వారు బ్రాహ్మణుని, ఆవును, ఏనుగును, కుక్కను, కుక్క తినే మనుష్యుని జ్ఞానులు, పండితులు సమానంగానే చూస్తారు అని. కాళ్ళు చేతులు లేని, జ్ఞానము లేని ఇలాంటి అమాయకుల చేత చెప్పించినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు. కానీ మనలో చాలా మందికి భగవద్గీత ఏం చెప్తుంది అన్నది అనవసరం. రామాయణం ఏం చెప్పింది అనేది అనవసరం. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు
అసలైన సారాంశం ఏంటి అనేది అనవసరం. వీళ్ళెంత దరిద్రులు అంటే ఇప్పటికీ నా కడుపు చల్లగా ఉంటే చాలు అనుకునే మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను అడ్డం పెట్టుకొని ఇప్పటికీ కూడా తమ మత ప్రచారాలు చేసుకోవాలనుకుంటున్నాయి ఆ ఎడారి మత గుంటనక్కలు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కళ్ళు తెరిచి మీరు ఏం చేయనవసరం లేదు. మీరు ఏ గుడికి కూడా వెళ్ళనవసరం లేదు. ఎవరికి పూజలు చేయనవసరం లేదు. కేవలం, కేవలం భగవద్గీత మాత్రమే చదవండి. మీకు వచ్చిన ప్రతి కష్టానికి, మీకు కలిగిన ప్రతి నష్టానికి కారణమేంటి అనేది ఖచ్చితమైన సమాధానం చెప్పగలిగే ఒకే ఒక్క ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క గ్రంథం భగవద్గీత మాత్రమే. భగవద్గీత మాత్రమే. ఆ తర్వాత మీ దారి ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది. నోరు విప్పితే బూతులు మాట్లాడే ఇలాంటి చిల్లర మనుషులతో మత ప్రచారం చేసుకోవాలనుకుంటే వారి అజ్ఞానానికి నవ్వొస్తుంది. దయచేసి ఇక్కడ నేను పెట్టిన ఈ వీడియో లింకులను కూడా మీరు చూడవచ్చు. మీ అమూల్యమైన కామెంట్ని చేసి ఏదైనా సందేహాలు ఉంటే ప్రశ్నలు అడగవచ్చు. థ్యాంక్ యూ.